అందరం ఎన్నో రకాల టిఫిన్స్‌ని ఇష్టపడతాం. కానీ అందులో దోసకి మాత్రం ఫ్యాన్స్ ఒక రేంజ్‌లో ఉంటారండి. అండ్ అందులో కాంబినేషన్స్ వచ్చేసి ఎన్ని చెప్పుకోవచ్చు. స్పెషల్ వచ్చేసి ఆలు కూర ఉంటుంది. చట్నీస్‌లోకి వస్తే పల్లి చట్నీ, టమాటో చట్నీ, అల్లం చట్నీ అండ్ పుట్నాల పొడి ఎన్నుంటాయండి. అలాంటి కాంబినేషన్స్‌లలో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఆలు కూర. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ముందుగా మనం దోస పిండి కలుపుకోవాలి. దానికోసం అని చెప్పేసి నేను 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాము. మనం దోసకి వచ్చేసి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి. అండ్ హాఫ్ కప్‌కి హాఫ్ కంటే ఎక్కువ శనగపప్పు తీసుకున్నాను. అండ్ దానికి హాఫ్ కంటే ఎక్కువ మినపప్పు తీసుకున్నాను. లాస్ట్ టైం మనం దోస బ్యాటర్ చేసేటప్పుడు ప్రోటీన్ రిచ్‌గా చేసాము. ఇక్కడ ఏంటి అంటే సింపుల్ రెగ్యులర్ దోస బ్యాటర్ చేసేస్తున్నాం. అండ్ ఇందులోనే కొన్ని మెంతులు వచ్చేసి తీసుకోవాలి. అవి కూడా మనం ఈ పప్పుతో పాటే నానబెట్టేసేయాలి. అలా అని ఎక్కువ మెంతులు తీసుకోకండి. దోస బ్యాటర్ మొత్తం చేదుగా వస్తుంది. సో మీడియం సైజ్ లైక్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టిగా కొంచెం పించ్ ఆఫ్ తీసుకోండి. అండ్ ఇది రేషన్ బియ్యం కాబట్టి మనం వాటర్ కడుగుతా ఉంటే పక్కా ఇలా పౌడరీ అనే వస్తాయి. సో దాన్ని మనం ఇలా చూడండి ఇంత ట్రాన్స్పరెంట్ అయ్యేసరికి మనం కడుపుకోవాలి. నాకు ఇదంతా కూడా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని అండ్ దాన్ని అంతా కూడా 6-8 అవర్స్ మనం నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత చూడండి ఎంత నీట్ గా ఉందో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని అండ్ ఆ వాష్ చేసుకున్నదంతా వచ్చేసి మనం మిక్సీలో పట్టేసుకోవాలి. ఎంత అంటే అంత స్మూతీ పేస్ట్ రావాలండి. సో ఇలా మొత్తం స్మూతీ పేస్ట్ రావాలి. అండ్ ఇందులో మిక్సీ పట్టేటప్పుడు కొంతమంది రైస్ వేసుకుంటారు, కొంతమంది అటుకులు వేసుకుంటారు, కొంతమంది మరమరాలు వేసుకుంటారు. ఎవరికి టేస్ట్ కి తగ్గట్టుగా నేనైతే ఇందులో ప్లెయిన్ గానే వేస్తున్నానండి. సో ఇలా మనం కంప్లీట్ గా మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి మనము దోస బ్యాటర్ అన్నది మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. ప్లెయిన్ దోస, ఉల్లి దోస, ఆలు మసాలా దోస, కారం దోస, గీ దోస ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఊతప్పాలు కూడా ఉంటాయి. ప్లెయిన్ ఊతప్పం, డబల్ సెట్ ఊతప్పం అండ్ వెజిటబుల్స్ మిక్స్డ్ ఊతప్పం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మాటలే లేవండి. అండ్ దీన్ని కూడా మనం ఒక 6-8 అవర్స్ వరకు ఫర్మెంట్ చేసి పెట్టాలి. అండ్ నేను మీకు ముందే చెప్పాను కదండి పూరీ రోల్కి అండ్ దోశలోకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే విధంగా ఆలు కూర చేసి పెడతాను అని. అండ్ నేను పొటాటోస్ ని కట్ చేసి ముందే ఉడకబెట్టుకున్నాను. అండ్ ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీసి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ తాలింపు కోసం వచ్చేసి కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటైనా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి. దోశ, పూరీలోకి అండ్ అన్నంలోకి, చపాతీలోకి కూడా ఇది సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆలు కుర్మా దోశలోకి చేస్తున్నాము. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. నేను ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన అంతా పోయేదాకా చక్కగా ఫ్రై చేయాలండి. అండ్ ఇక్కడ మనం తాలింపు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని ఒక్కొక్కటిగా మనం కర్రీలో వేయాలి. ఇందులో మనము మిర్చి పౌడర్ వేయడం లేదు. మొత్తం స్పైసీనెస్ అంతా కూడా మిర్చి తోటే వేస్తున్నాం. సో అందుకని గ్రీన్ చిల్లీస్ ని పొడుగ్గా కట్ చేశాను. ఎందుకంటే చిన్న చిన్నగా అంటే మనం తింటాం ఓకే, బట్ కొంతమంది పిల్లలు తిన్నారనుకోండి కారం ఎక్కువగా వస్తుంది. ఇలా మనం పెద్దగా కట్ చేసామనుకోండి సో అది కంటికి కనిపిస్తుంది కాబట్టి తీసి పక్కన పెట్టేయచ్చు. అండ్ ఇదంతా కూడా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేసాను. అండ్ ఇవన్నీ తర్వాత మనకి కొన్ని ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో ఆనియన్స్ ని చిన్న చిన్నగా కాకుండా ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి దీన్ని కూడా ఆయిల్ లో ఫ్రై చేయాలి. మనం పెట్టింది నాన్ స్టిక్ పాన్ అయినా కూడా ఆయిల్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆనియన్స్ అన్ని కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసి చక్కగా కలుపుకో. మనం కర్రీని ఎంత స్పెషల్ గా చేసామో, ఎన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేసాము అన్నది ఇంపార్టెంట్ కాదు. వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ప్రాపర్ గా కుక్ అయింది అన్నదే మెయిన్ పాయింట్. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఆలూకి ఇది బోత్ వెరైటీస్ కి కాంబినేషన్ కదా, లైక్ పూరికి కానీ దోశకి కానీ, అందుకే ఆనియన్స్ పొడుగ్గా ఉండాలి. అండ్ ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఆబ్వియస్ గా కొంచెం టైమే పడుతుంది. అఫ్ కోర్స్ అండి, మంచి రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది కదా. అండ్ మన వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్. ప్లీజ్ అండి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే కదండి మనకి వ్యూ రేట్ అన్నది పెరుగుతుంది. వ్యూస్ పెరుగుతూనే కదా యూట్యూబ్ కూడా మన ఛానల్ ని వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తాను. అక్కడ చూడండి మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నది చక్కగా కుక్ అయిపోయింది. అండ్ ఇందులో నేను పసుపు వేసుకున్నాను. చెప్పాను కదండి మిర్చి పౌడర్ వేయట్లేదు. ఈ అంతటికి కూడా మనం కట్ చేసి వేసుకున్న గ్రీన్ మిర్చి తోటే ఆ స్పైసీనెస్ అన్నది రావాలి. పాలకూర అన్నది కేవలము దోశలోకి, పూరీలోకి కాదండి, మనం అన్నంలోకి, చపాతీలోకి కూడా మనం తినేయొచ్చు. అండ్ పొటాటోస్ అన్నది మన హెల్త్ కి కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది. అండ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అనుకున్న వాళ్ళ పొటాటోస్ రెగ్యులర్ గా తింటే హెల్త్ కి మంచిది. బట్ బీ కేర్ఫుల్. ఏదైనా సరే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ తీసుకుంటే అది ఏ ఫుడ్ అయినా సరే మన బాడీకి హెల్త్ ని ఇస్తుందండి. టైంలో ప్రిపేర్ అవుతుంది. పిల్లలు, పెద్దలు ఎంతో మంది ఇష్టంగా తింటారు. అండ్ అక్కడ మనకు తాలింపు ప్రాపర్
బాగా కుక్ అయిపోయింది. సో, ఇక్కడ నేను పొటాటోస్‌ని స్మాష్ చేసి పెట్టుకున్నాను. అదంతా కూడా మనం ఈ కర్రీ తాలింపులోకి వేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే మంట అన్నది చాలా తక్కువగా ఉండాలి. అండ్ దీన్నంతటి కూడా చాలా చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి పొటాటోస్ స్మాష్ చేసి పెట్టాము. అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది. కానీ మనం ఈ తాలింపు, ఉప్పు, మిర్చి దాంట్లో చక్కగా కలిపేసేయాలి. సో, ఇది కొంచెం టైం పడుతుంది. మనం ఆలు కుర్మాని ఎంత మంచిగా కలుపుకుంటే ఆ టేస్ట్ అన్నది మనకి అంత బాగా వస్తుంది. సో, అండ్ మధ్య మధ్యలో కూడా మనకి ఆలు అన్నది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉందనుకోండి, ఇలా మనం స్మాష్ చేసామనుకో అది చక్కగా అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి దోస పిండి కూడా నేను నైట్ మొత్తం పులియబెట్టాను కాబట్టి ఇది చక్కగా ఫర్మెంటేష్ అయింది. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయింది అంటే ఇంత బాగా ఫర్మెంట్ అయింది. అండ్ ఇందులో మనకి ప్రెజెంట్ మనకి ఎంతైతే అవసరమో అంత దోస పిండి పక్కకు పెట్టుకొని రిమైనింగ్ అంతా కూడా ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మీరు ఇలా ఎంతమంది ఉంటారండి? అంటే ఎవ్రీడే ఇంత అని కాకుండా ఒకటేసారి దోస పిండి చేసి దాన్ని స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. అండ్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కూడా మనం వాటర్ అన్నది కలుపుకోవాలి. అండ్ ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి. మీరు దోసలు ఏ విధంగా తింటారు? ఎప్పుడెప్పుడు తింటారు? అండ్ ఇక్కడ ఆలు కుర్మా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయింది. సో, చూడండి మనకి కలర్ అయితే సూపర్‌గా కనబడుతుంది. యెల్లోయిష్‌గా. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా! ఈ గరం మసాలా వేయాలి. అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా చాలా హెల్త్‌కి మంచిది. అండ్ మన ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా మన టేస్ట్‌కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఆ వీడియోస్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి చాలా చాలా థాంక్స్ అండి. అండ్ ఇక్కడ చూడండి మనం కసూరి మేతి కూడా వేసుకున్నాము. ఆలు కుర్మాలో కసూరి మేతి ఎండ్ ఆఫ్ ద మినిట్ చాలా అంటే చాలా టేస్ట్‌ని ఇస్తుంది. సో, చక్కగా మొత్తం అంతా రోల్ అవుట్ చేసుకుంటూ దానిని చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అండ్ ప్లీజ్ అండి మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కదండి మనది వ్యూ కౌంట్ అన్నది పెరుగుతుంది. వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరిగితేనే కదా కొత్త వాళ్ళకి మన ఛానల్ అనేది యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. అండ్ ప్లీజ్ అండి సో, ఇక్కడ నేను దోస పాన్ పెట్టేసుకున్నాను. ఇది లాస్ట్ టైం మీకు చెప్పాను కదండి నేను అంగడిలో తీసుకున్నాను అని. సో, దీని మీద దోసలన్నీ బాగానే వస్తున్నాయండి ఇప్పుడు లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే. కాకపోతే ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అన్నది మాత్రం అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం ఆ పిండిని చక్కగా కలుపుకున్నాం కదా! అండ్ దీన్ని వచ్చేసి మనం ఆనియన్స్ తోటి ఆయిలీ చేసుకోవాలి. మన ఆనియన్ ఇలా ఉంటుంది కదా! సో, ఇక్కడ ఈ కొన పాయింట్‌లో మనము ఫోర్క్ తోటి కుచ్చామనుకోండి మనకు ఆనియన్స్ అన్నది విడిపోవు. అండ్ ఆయిల్ పెట్టినప్పుడు కూడా నీట్‌గా పట్టుకొని ఉంటుంది. అండ్ పెనం వేడైన తర్వాత ఒక 1 డ్రాప్ ఆయిల్ వేసి చక్కగా మనము రబ్ చేసుకున్నాం అనుకోండి పాన్ మొత్తం ఈక్వల్‌గా హీట్ అవుతుంది. సో, ఇలా మనం కొంచెం కొంచెం చేసుకుంటే దోస అనేది సూపర్‌గా ఉంటుందండి. బట్ ఎందుకో తెలవదు పర్ఫెక్ట్ వస్తుంది. బట్ ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్ అండి కంపేరింగ్. హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ ఆఫ్ దోస బ్యాటర్‌ని తీసేసుకొని ఇలా మనం పాన్ మీద స్లోగా చేయాలి. చూడండి ఎంత రౌండ్‌గా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. కాకపోతే మనం ఆ దోసని తింటే పళ్ళు కొంచెము సాగడము అదేనండి కొంచెము గట్టి పదార్థాలు తింటే పళ్ళు నొప్పి పెడతాయి అంటారు కదా! నవలడానికి కష్టంగా ఉంటుంది అని. సో, మనం నార్మల్ చేసుకునే దోసలకి క్రిస్పీ ఆ టేస్టీతో కంపేర్ చేస్తే ఇది మాత్రం ఎందుకో అలా ఉంది. బహుశా మరి నేను చేసే విధానం బాలేదా? లేకపోతే ఆ పాన్ క్వాలిటీ బాలేదా? అన్నది ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. బట్ చూడండి రేకులాగా వచ్చిందండి. ఇలాగే మనం అన్ని దోసలు వేసేసుకోవాలి. అండ్ పక్కన మనం ఆలు పెట్టుకున్నాం కదా! అది కూడా మనం స్టఫింగ్ కింద పెట్టుకోవాలి. టేస్ట్ మాత్రం బాగానే ఉండండి. దోస వర్కౌట్ అవుతుంది. అండ్ ఇలాంటి పాన్‌లు మీలో ఎవరైనా దానికి మీరు ఏ విధంగా సీజనింగ్ చేశారు? లేదా మీ దగ్గర ఆ సీజనింగ్ ఎలా వస్తుంది? ఆ దోస వేసినప్పుడు ఎలా వస్తుంది అన్నది కొంచెం నాకు ఒక్కసారి చెప్పారు. ఎందుకంటే టేస్ట్ బానే ఉంది. చూడండి ఎంత సన్నగా వస్తుందో, ఎంత క్రిస్పీగా ఉందో. కాకపోతే ఏంటి అంటే మనము గట్టి పదార్థం తిన్నప్పుడు సాగుతుంది అంటాం కదా! ఆ విధంగా ఉంటుంది. చూడండి మన దోస ప్రిపేర్ అయిపోయింది. పక్కన పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. ప్లేట్‌లో వేసి వేడి వేడి దోస విత్ ఆలు కుర్మా అండ్ పక్కన పల్లీ చట్నీ తోటి మీకోసం స్పెషల్‌గా సర్వ్ చేశాను. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థాంక్స్. ప్లీజ్ అండి మన వీడియోకి ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరిచ్చే సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.